అందరికీ నమస్కారం. నేను మీ లీలా ప్రశాంతి, కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా మీ ముందుకు వచ్చాను. నేను కూడా ఒక దళిత మహిళనే. గతంలో నేను కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించిన దాన్నే. తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు రిజర్వ్ నియోజకవర్గాల్లో డబ్బులు తీసుకొని టికెట్ పంపకాలు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు, రాదు. గౌరవ తిరువూరు శాసనసభ్యులు కొలుకుపూడి శ్రీనివాసరావు గారి నేపథ్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అమరావతి ఉద్యమంలో ఓడబొడిచాడని మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సానుభూతితో తన గత చరిత్రను పక్కన పెట్టి విద్యావంతుడు, సమాజానికి అణగారిన వర్గానికి మేలు చేస్తాడనే నేపథ్యంలో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నిత్యం ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలవందా ఆయనకు నిద్ర పట్టేలా లేదు. తిరువూరులో పేదల బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే ముఠాకు సహకరిస్తూ కనీసం నెరపు లేకుండా కొలుకుపూడి అకౌంట్తో పాటు ఆయన శ్రీమతి అకౌంట్లో కూడా పాపపు సొమ్ము ట్రాన్స్ఫర్ చేయించుకున్న ఆధారాలు బయటకు వస్తే దొరికిపోయిన పేదల బియ్యం దొంగ ఆయనే స్వయంగా టీవీ డిబేట్లో మాట్లాడుతూ బియ్యం స్మగ్లర్స్ దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవం అని, ఆ డబ్బులు తిరువూరు వైసీపీ కౌన్సిల్ను కొనుగోలు చేయటానికే ఉపయోగించానని కొలుకుపూడి స్వయంగా ప్రకటించారు. బ్యాంక్ అకౌంట్ ద్వారా అడ్డంగా దొరికిపోయిన కొలుకుపూడి తప్పించుకునే మార్గం లేక కౌన్సిలర్ను కొనడానికి స్మగ్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని స్వయంగా ఒక ఎమ్మెల్యే ప్రకటిస్తే ఎమ్మెల్యే పదవిలో కొనసాగే నైతిక అర్హత కొలుకుపూడికి ఉందంటారా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొలుకుపూడి నేరాలు ఘోరాలు కప్పిపుచ్చుకోవడానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి మీద బురద జల్లడం అసలు ఎజెండా చిన్ని గారు కాదు, తెలుగుదేశం పార్టీ. వైసీపీ ముసుగులో అక్కడి తెలుగుదేశం శ్రేణులను నిత్యం వేధిస్తూ వైసీపీ వాళ్లతో అట్టకాగి వాళ్లతో ఇసుక మైనింగ్ మాఫియాలు పాల్పంచుతూనే కొలుకుపూడి ప్రభుత్వం కట్టడి చేసినందువల్ల కట్టు తప్పి ఆంబోతు మాదిరి రెచ్చిపోవడానికి ప్రధాన కారణం. తనపై ఆడవాళ్లను ప్రయోగించారని, హనీ ట్రాప్కు పాల్పడతారని ముందస్తుగా కొలుకుపూడి ప్రకటించారు. ఇప్పటి వరకు బయటకు రాని కొలుకుపూడి దారుణాలు బయట పడతాయి అనే నేపథ్యంతో ముందస్తు వ్యూహంలో భాగంగా ఆయన గారిపై ఎవరో హనీ ట్రాప్ చేశారంట. నీ మీద హనీ ట్రాప్కు పాల్పడే రోత పని ఎవరైనా దిగజారుతారా? నువ్వు రాజకీయాల్లో రాకముందే అమరావతి ఉద్యమం సమయంలో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసుకుంది? మహిళలంటే నీకు అంత చులకనాభావం లేకపోతే పదుల సంఖ్యలో మహిళలను వేధిస్తావు. ఎమ్మెల్యే అయిన తర్వాతైనా తీరు మార్చుకున్నావా అంటే అది లేదు. ఒక మహిళా వీఆర్ఓని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందంటే నీ వికృత మనస్తత్వం నువ్వు ఎంతట మానసిక రోగవో అర్థం చేసుకోవచ్చు. నువ్వు చదువు సంధ్య లేని నిషానివైతే కాదు, మేధావు కదా, పిహెచ్డి వెలగబెట్టావు. దేశ ఉత్తమ పౌరులను తయారు చేస్తానంటూ ఆనాడే డబ్బులు వసూలు చేస్తూ సివిల్ సర్వీస్ కోచింగ్ పేరుతో కోచింగ్ సెంటర్కు వచ్చిన ఆడపిల్లల పట్ల నీ ప్రవర్తన ఆనాడే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. నిజమా కదా? ఇప్పటికే ఒక ఎమ్మెల్యేను తెలుగుదేశం పార్టీ చరిత్రలో 2 సార్లు క్రమశిక్షణా సంఘం ముందు నిలబెట్టడం అంటే కనీసం సిగ్గుపడకుండా కేశినేని నాని హీరో బియ్యం బ్రోకర్ దగ్గర డబ్బులు తీసుకున్నాను, కౌన్సిలర్ను కొన్నాను అని స్వయంగా ప్రకటించావంటే ఎమ్మెల్యే కొనసాగడానికి ఒక్క క్షణం కూడా నీకు అర్హత లేదు. తక్షణమే రాజీనామా చెయ్యి. నేను ఈ డిమాండ్ టీడీపీ మహిళా నాయకురాలుగా కాకుండా నా వ్యక్తిగత హోదాలో సమాజానికి నువ్వు ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలియజేయడానికే మేము ముందుకు వచ్చాను. కొలుకుపూడి అరాచకాలు గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ సమయం సరిపోదు. మరికొద్ది రోజుల్లో పూర్తి సాక్ష్యాధారాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.